కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో దళితులు సంబరాలు జరుపుకున్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు సుప్రీంకోర్టు ఆమోదం తెలపడం సంతోషంగా ఉందని అన్నారు. ఇక దళితులకు న్యాయస్థానం ద్వారా న్యాయం జరిగిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ చేపట్టాలని కోరారు. ఎంఆర్పిఎస్ ఈ రోజు 30 సంవత్సరాలు అయిన శుభ సందర్భంగా మరి ఈ రోజు మరి సుప్రీంకోర్టులో 7 జడ్జిలతో మరి ధర్మం గెలిచింది. మరి ధర్మంగా 30 సంవత్సరాలు ఈ ఇండియాలో ఏ సంఘం కూడా పోరాటం చేయలేని విధంగా మరి ఒక ఎంఆర్పిఎస్ మరి ఒక ప్రధానమంత్రిని కూడా మా సభకు తీసుకొచ్చి ఆ సభను విజయవంతం చేసి మరి ఈ రోజు వర్గీకరణ మరి 30 సంవత్సరాల్లో మరి వర్గీకరణ సాధించుకున్నామంటే మరి అది మాదిగల విజయం. మరి మందకృష్ణ మాదిగ గారి శ్రమ, ప్రతి ఒక్క మాదిగ ఈ పోరాటంలో పాల్గొని మరి మా హక్కులు ఏవైతే ఉన్నాయో ఈ రోజు ఏబిసిడి వర్గీకరణ సాధించుకొని మా పిల్లల భవిష్యత్తు కోసం మందేళ్ళ భవిష్యత్తు మరి మందకృష్ణ మాదిగ గారు సాధించి మన బిడ్డలకు ఇచ్చాడు. కాబట్టి ఆయన మందకృష్ణ మాదిగ గారు అడుగుజాడల్లో నడిచి ఇంకా మాదిగ ప్రజలకు ఇంకా రిజర్వేషన్